మురుగునీటికి కూడా విలువ ఉంది. మురుగునీటి నుంచి ఆదాయం సృష్టించడానికి నడుం బిగించింది జలమండలి. మురుగునీటిని శుద్ధి చేసి అమ్మితే ఆదాయం పొందడంతో పాటుగా కాలుష్య నివారణ జరుగుతుందని భావిస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ లో శుద్ధి చేసిన మురుగునీటిని పునర్వినియోగం అమ్మకానికి రంగం సిద్ధం చేసింది. ఆ వివరాలని ఈ గ్రౌండ్ రిపోర్ట్ లో చూడండి. ఎందుకు పనికిరాదు అనుకునే డ్రైనేజీ మురుగునీటిని శుద్ధి చేసి అమ్మేందుకు హైదరాబాద్ జలమండలి స్పెషల్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. హైదరాబాద్ నగరంలో రోజుకు 1950 MLDల మురుగునీరు ఉత్పత్తి అవుతుంది. ఈ మురుగునీటిని వృధాగా మూసీలోకి వదిలివేయకుండా ఇతర అవసరాలకు వినియోగించుకునేలా జలమండలి ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం శుద్ధి చేసిన మురుగునీటిని మూసీలోకి, చెరువుల్లోకి వదిలిస్తున్నారు. ఈ నీటిని నిర్మాణ రంగం, ఇతర అవసరాలకు ఉపయోగించేలా జలమండలి ప్రయత్నాలు ప్రారంభించింది. శుద్ధి చేస్తున్న మురుగునీటిని అమ్మడానికి ప్రత్యేకంగా ఫిల్లింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది. శుద్ధి చేసిన మురుగునీటిని అమ్మేందుకు ప్రత్యేక విధానం రూపొందిస్తుంది. ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, టీజీఐఐసీతో పాటు పలు సంస్థలతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ సంస్థలు పార్కులు అభివృద్ధి చేయడం వంటి వేర్వేరు అవసరాలకు భారీ పరిణామంలో భూగర్భ జలాలను వినియోగిస్తున్నాయి. ఈ అవసరాలకు శుద్ధి చేసిన మురుగు జలాలను ఉపయోగించుకుంటే భూగర్భ జలాలపై ఆధారపడడం తగ్గుతుందని జలమండలి భావిస్తోంది. కవితకు కాదేది అనర్హం అన్నట్లుగా ఉంది ఇప్పుడు మురుగునీటి పరిస్థితి. మనం చూసుకుంటే ఇక్కడ వృధాగా వెళ్ళిపోతున్నటువంటి కొన్ని లక్షల లీటర్ల డ్రైనేజీ మురుగునీరు అంతా కూడా ఎస్టీపీ ప్లాంట్, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు వెళ్ళి అక్కడ శుద్ధి జలాలుగా మార్చబడతాయి. ఈ శుద్ధి చేసిన జలాలను ఆ సంస్థలకు విక్రయించేందుకు ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి రంగం సిద్ధం చేసింది జలమండలి. అందులో భాగంగానే ఇప్పుడు ఈ మురుగునీటిని కూడా ప్రత్యేకంగా ఫిల్లింగ్ స్టేషన్లు అత్తాపూర్ కావచ్చు, అలాగే నాగోల్లో ఉన్నటువంటి ఎస్టీపీ ప్లాంట్ల నుంచి ప్రత్యేకంగా శుద్ధి చేసిన జల కేంద్రాల దగ్గర ఫిల్లింగ్ పాయింట్లను ఏర్పాటు చేసి అక్కడి నుండి సప్లై చేయడానికి ఒక భారీ ప్లాన్ చేస్తుంది. దానికోసం పెద్ద ఎత్తున ఒక ప్రణాళిక రూపొందిస్తుంది. నగరంలో ఇప్పటికే ఉన్న 25 మురుగునీటి శుద్ధి ప్లాంట్లకు అదనంగా కోకాపేట్, దుర్గం చెరువు, నల్ల చెరువు, పెద్ద చెరువు, మియాపూర్, పటేల్ చెరువు, ఖాజాకుంట, ఫతేనగర్ 1, నాగోల్, సఫీల్గూడలో ఎస్టీపీలు ఏర్పాటు చేశారు. నీటిని ఆయా పార్కులకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఈ రకరకాల ప్రైవేట్ సంస్థలకు కావచ్చు ఒక ఒప్పందం గురించుకొని వాటికి ఈ శుద్ధి చేసిన మురుగునీటి జలాలను అమ్మేందుకు జలమండలి పక్క ప్రణాళిక రూపొందించింది. త్వరలోనే ఆయా సంస్థలతో ఎంఓయూ కూడా కుదుర్చుకోవడానికి రంగం సిద్ధం చేసింది. మరి ఎప్పటి లోపల పూర్తి చేస్తారు ఈ ఎంఓయూ? అదేవిధంగా ట్యాంకర్లు కావచ్చు, ఈ శుద్ధి చేసిన జలాలు ఎంత ధరలకు విక్రయిస్తారన్నది ఇంకా క్లారిఫికేషన్ రావాల్సింది. మరి జలమండలి అధికారులు ఏమంటున్నారో ఒకసారి చూడాలి. అత్తాపూర్, నాగోల్లో ఫిల్లింగ్ పాయింట్లలో దాదాపు 1400 MLDల శుద్ధి చేసిన మురుగునీరు వినియోగానికి అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం 130 MGDల శుద్ధి చేసిన మురుగునీటిని చెరువుల్లోకి విడుదల చేస్తున్నారు. ఎస్టీపీల నుంచి శుద్ధి చేసిన మురుగునీటిని విక్రయించేందుకు ఇక్కడ ట్యాంకర్ ఫిల్లింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది జలమండలి. గతంలో మనకు ఎస్టీపీలు ఉన్నాయన్నీ కూడా సాంప్రదాయక ట్రెడిషనల్ వే ఆఫ్ ఎస్టీపీలు ఉన్నాయి. మనకి అంత క్వాలిటీ వాటర్ అనేది ట్రీటెడ్ వాటర్ కంటే ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా మనము కన్స్ట్రక్ట్ చేసిన ఎస్టీపీలన్నీ కూడా హై స్టాండర్డ్. సో క్వాలిటీ ఆఫ్ వాటర్ మనకి బాగా వస్తుంది. సో వాటినన్నింటినీ కూడా ఈ మధ్య కాలంలో సెక్రటరీ గారి దగ్గర మీటింగ్ అయినప్పుడు కూడా హెచ్ఎండిఏ కానీ, లేకపోతే జిహెచ్ఎంసీ కానీ, సెంట్రల్ మీడియేషన్, తర్వాత కొన్ని ఇండస్ట్రీస్ కానీ వీటన్నిటి కూడా ఈ వాటర్నే కంపల్సరీగా వాడాలి అనేది ఒక ఆలోచనతో వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి డిఓ లెటర్ రాసాము. రహేజా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ట్రీటెడ్ వాటర్ అంతా రహేజా మైండ్ స్పేస్లో ఉన్న గ్రీన్ కార్పెట్కి అంతా కూడా వాడచ్చు. అట్లాగే గోల్ఫ్ క్లబ్ ఉంది. లాస్ట్ టైమే వచ్చారు గోల్ఫ్ క్లబ్ వాళ్ళకి సమ్మర్ రాగానే ప్రాబ్లం అవుతుంది. సో అందుకనే మేము పైప్ లైన్ వేసుకుంటాము అనే ప్రపోజల్లో వచ్చారు. సో నామినల్ రేటు మీద కనుక ఇన్వెస్ట్మెంట్ కాస్ట్, పైప్ లైన్ కాస్ట్ కనుక వాళ్ళు వేసుకోగలిగితే వాటర్ ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం. దాని మీద కూడా కొన్ని డిపిఆర్లు తయారవుతున్నాయి. ఇండస్ట్రియల్ ఏరియాస్లో కానీ ఎక్కడెక్కడైతే మార్కెట్ ఉందో, ఎక్కడెక్కడైతే వాటర్ అవసరం ఉందో, సో వాళ్ళన్నిటి కూడా స్టడీ చేస్తున్నాం మనం. శుద్ధి చేసిన మురుగునీటి ధరలు, ఇతర అంశాల్లో త్వరలోనే ఓ ప్రకటన చేయనుంది జలమండలి. డిమాండ్ ఆధారంగా ఇతర ప్రాంతాల్లో సైతం ఫిల్లింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుంది. శుద్ధి చేసిన మురుగునీరు సద్వినియోగం కానుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.